హాయ్ ఫ్రెండ్స్, అందరూ బాగుండారా? అందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలి. కొత్తగా ఎవరైనా మన ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న గంట సింబల్ టచ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఏంటంటే మా బాబు ఉదయాన్నే 6:30 కల్లా వెళ్ళాలి కాబట్టి అన్నీ రెడీ చేస్తున్నాను అనమాట. వంట అయిపోయింది. ఏంటంటే వాడు టిఫిన్ వద్దన్నాడు. ఆ టిఫిన్ కింద బాదం పప్పు నైట్ నానబెడతాం కదా, అది తోలు తీసి తొక్క తీసేసి ఒక 10 పప్పుల దాకా పెట్టాను. ఏడుశనగ ముద్ద, వాల్నట్ అవి పెట్టాను అనమాట. ఎందుకంటే ఫుడ్ హెవీగా బాగా ఎక్కువగా తీసుకోకూడదు కదా. టిఫిన్ ఏమో వాడు తినేలకి 9, 10 అయ్యిద్ది. మళ్ళీ 1 కల్లా అన్నం తినాలి. అందుకని చెప్పేసి నాకు కుదరట్లేదమ్మా, వద్దులే పెట్టమంటే అందుకని పెడుతున్నాను అనమాట. నేను ఏమేమి పెట్టాను అనేది మీకు చూపిస్తున్నాను. బాదం పప్పు పెట్టాను, యాప్లి, అరటిపండు, కమలాకాయ పెట్టాను అనమాట. ఏడుశనగ ముద్ద ఒకటి. పిల్లలకి ఎవరికైనా కానీ ఫ్రెండ్స్ ఉదయాన్నే ఏడుశనగ ముద్ద పెడితే చాలా మంచిది. అంటే ఉదయాన్నే అంటే నిద్ర లేవగానే కాదు, 8, 9 ఆ మధ్య దానిమ్మకాయ విత్తనాలు ఒలిసి పెట్టాను అనమాట. ఈరోజు మా బాబుకి వచ్చేసి టిఫిన్ ఇది. కర్రీ వచ్చేసి బెండకాయ ఫ్రై చేశాను. ఇంకా లంచ్ బాక్స్ అదనమాట. మా అబ్బాయికి అయితే భోజనం మధ్యాహ్నం, ఉదయం పూట టిఫిన్ ఇది. అక్కడ ఉన్నాయి చూడండి స్వీట్ కాను, అవి కొద్దిగా గట్టిగా ఉండే అనమాట. అవి ఒకటి పెడదామంటే అసలు వద్దంటే వద్దన్నాడు. ఇంకా అందుకని చెప్పేసి అని పక్కన పెట్టేశాను. ఫ్రెండ్స్, నేను చెప్పాను కదా వెళ్ళి కలిసి వస్తాము ఆ అమ్మాయితోటి అని చెప్పేసి అని అన్నాను. పోలేదు, కుదరలేదు అనమాట. అంటే మా ఫ్రెండ్స్ కుదరలేదు. ఈరోజు అయితే ఖచ్చితంగా వెళ్దాము అన్నారు. నేను నిన్న చెప్పాను కదా, అదే మా బాబు గిట్ట అని చెప్పేసి అని. అంటే నేను ఇక్కడ ఎందుకు చెప్తున్నానంటే ఫ్రెండ్స్, నాలాగా ఎవరికి జరగకూడదు అని చెప్పేసి అని. కొంతమంది ఇప్పుడు మోసపోయిన వాళ్ళు ఉంటారు కదా, నాలాగా. నేను ఎందుకు చెప్తున్నానంటే, మనం ఒక పెద్ద మనిషి దగ్గరికి వెళ్తాం ఫ్రెండ్స్. వెళ్ళినప్పుడు ఆ పెద్ద మనిషి మనకి కరెక్ట్గా హెల్ప్ చేస్తే బాగానే ఉంటుంది. వాడి స్వార్థం వాడు చూసుకొని ఉంటే అది మనకి రివర్స్ అవుతుంది అనమాట. ఇక్కడ మా విషయంలో అదే జరిగింది. నేను చెప్పాను కదా ఒక పెద్ద మనిషి దగ్గరికి వెళ్ళామని. వెళ్తే ఆ పెద్ద మనిషి దగ్గరికి అంటే మా బాబును గుద్దేసి వెళ్ళినోడు ఏం చేశాడంటే పట్టుకొని స్టేషన్లో పెట్టారు వాడిని. స్టేషన్లో పెడితే వాడికి మర్యాదలు మామూలుగా జరగట్లేదు. ఎందుకు? వాడేం పెద్ద ఇది కూడా కాదు. కాకపోతే ఏంటంటే డబ్బు, ఎస్ఐకి డబ్బు కావాలన్నమాట. అందుకని సరేలే అని చెప్పేసి ఒక పెద్ద మనిషి ద్వారా పోతే బాగుంటుంది అని చెప్పేసి అని మేము నాకు తెలిసి ఏదన్నా చిన్న చిన్న ప్రాబ్లంలు వచ్చినా ఏమొచ్చినా ఏంటంటే, మాకు తెలిసిన అతను మా ఊర్లోనే ఉన్నాడు పెద్ద మనిషి. మేము ఎప్పుడు ఆయన దగ్గరికి వెళ్ళేవాళ్ళమే. అసలు నాకు మైండే పనిచేయలేదు. నా బాబు కట్ట హాస్పిటల్ అట్ట చూసి ఇంకా ఎవరు 10 మంది ఏది చెప్తే అదే నమ్మేసి నేను సరే ఆయన మంచోడు అంటున్నాడు కదా వెళ్దామని చెప్పేసి అని నేను ఇంకా ఆయన దగ్గరికి వెళ్తే ఆయన స్వార్థం ఆయన చూసుకున్నాడు అనమాట. చెప్పాను కదా ఆయనకి ఏదో కంకర్ది ఏదో మెషినో ఏదో ఉంది మొత్తానికి ఆ సార్కి ఉంటే అక్కడ ఒక మనిషి ఉరేసుకొని చచ్చిపోయాడు అనమాట. మేము ఆయనతో మాట్లాడేటప్పుడే ఆయనకి ఫోన్ వచ్చింది. ఆయనకి ఫోన్ వస్తే ఇంకా స్టేషన్ దగ్గరికి వచ్చారు, మాట్లాడారు. కానీ ఇప్పుడు ఆయన కంకర్ మిషన్ దగ్గర మనిషి చచ్చిపోతే మరి అది కేసు ఫైల్ చేస్తారు కదా. అంటే ఎట్టన్నా చచ్చిపోయి ముందు అయితే కేసు ఫైల్ అవుతాయి ఆయన మీద. అందుకని ఎస్ఐ ఈయన డీల్ మాట్లాడుకున్నారు. ఏమన్నా చెప్పనా, ఇప్పుడు మా బాబు గుద్దాడు కదా, ఆ కేసులో ఆయన ఇన్వాల్వ్ కాకూడదు. ఈ కంకర్ మిషన్ దగ్గర మనిషి చచ్చిపోయాడు కదా, ఈయన కేసులో ఆయన ఇన్వాల్వ్ అంటే కేసు పెట్టకూడదు ఆయన అని వీళ్ళిద్దరు డీల్ మాట్లాడుకొని నాకైతే డబ్బులు రాకుండా చేశారు ఫ్రెండ్స్. ఎస్ఐకి ఆయన అయితే 2 లక్షలు ఇచ్చాడు. ఎస్ఐకి 2 లక్షలు ఇచ్చిన సంగతి కూడా నాకు ఆ గుద్దినైనే చెప్పాడు అనమాట. ఎందుకు చెప్పాడు ఏంటనేది కూడా చెప్తాను. తర్వాత వచ్చేసి మా బాబు దగ్గరికి ఇంకా మేము ఏంటంటే ముందు ఈ డబ్బులు చూసుకోలేదు. ముందు మా బాబుకి ఏం కాకూడదు అని మేము కాడికి ఏంటంటే బయట నుంచి డబ్బులు దోలాడుకోవటమే చూసుకుంటున్నాం కానీ వీళ్ళ గురించి పట్టించుకోవట్లేదు అనమాట. తర్వాత ఏమైందంటే మేము స్టేషన్ దగ్గరికి వచ్చి మాట్లాడాం కదా, మాకు 20,10,000 అయితే వాడు 40,000 ఇస్తామన్నాడు. నాకైతే అసలు మైండ్ పోయింది. ఆ 40,000 కూడా వద్దు అన్నాను నేను. 40,000 కూడా వద్దులండి అని అంటే ఇంకా మా అన్నయ్య అన్నాడు, అమ్మాయి అసలు
ఏదన్నా ఉంటుంది ముందు తీసుకో అంటే సంతకాలు పెట్టకుండా మామూలుగా తీసుకో ఉంటాయి కదా దేనికో దానికి వస్తాయి. ఇప్పుడు పరిస్థితి అట్టుంది అంటే మొత్తం ఖర్చు వాడి చేతనే పెట్టిద్దాం అన్నట్టుగా అంటే సరేనని చెప్పేసి సంతకం పెట్టకుండా తీసుకుంటే ఎస్ఐకి వాడు ఏం మాట్లాడుకున్నాడో ఏంటనేది కూడా నా దగ్గర అంత ఫస్ట్లో అయితే రికార్డింగ్ కూడా ఉంది ఫ్రెండ్స్. తర్వాత వీళ్ళని అడిగితే స్టేషన్లో అంటే ఎస్ఐ మీద మనం కేసు ఫైల్ చేసి మనం వాళ్ళతోటి ఇది కావాలంటే కాలేము కదా అని చెప్పేసి అప్పుడు నా బిడ్డ పరిస్థితి కూడా బాగలేదు కాబట్టి నేను నా బిడ్డను చూసుకోవాలి. వాడి మీద కేసు వేసి నేను అటు ఇటు పోరాడుతూ ఉన్నాను. ఇక్కడ నా బిడ్డను చూసుకునేది ఎవరు అని చెప్పేసి ఆలోచించి సరేలే పోతే పోనీ నేను ఒకటే అనుకున్నాను ఫ్రెండ్స్. ఏమనుకున్నాను తెలుసా, నాకు ఇప్పుడు 20 లక్షలేని 2 లక్షలు వచ్చి నన్ను ఉద్ధరించేది ఏం లేదు, పోనీలే దేవుడే చూసుకుంటాడు అని చెప్పేసి అనుకున్నాను ఫ్రెండ్స్. కానీ బతికున్నంతకాలం నేను ఆ ఎస్ఐని తిట్టుకుంటానే ఉంటాను. ఖచ్చితంగా నా ఉసిరైతే తగిలిద్ది. నేను అందరినీ అంటలేదు ఫ్రెండ్స్, ఒక్క ఎస్ఐని అంటున్నాను, నాకు అన్యాయం చేసినోడినే అంటున్నాను. ఏమైందంటే 2 లక్షలు డబ్బులు తీసేసుకొని వాడికి హార్ట్ అటాక్ వచ్చినట్టుగానే మాట్లాడేసి ఆ ఎస్ఐ ఏం చేస్తున్నాడు, ఆ కిమ్స్ హాస్పిటల్లో మేనేజ్మెంట్ డైరెక్టర్ ఉంటాడు కదా హాస్పిటల్ అసలైన ఆయనకి ఫోన్ చేసి కనుక్కుంటున్నాడు ఆ బాబుకి ఎట్టుంది ఏంటని. వాళ్ళు మా బాబుకి మేము చెప్పలేమండి అని చెప్పేసి అన్నారు. ఎన్ని రోజులు తెలుసా, మా బాబు కోమాలో ఉన్నాడు కాబట్టి కోమాలో నుంచి ఎప్పుడుకి వస్తాడో తెలియదు, తీసుకెళ్ళండి మీరు ఇంత అయితే అమౌంట్. వాళ్ళు ఫస్ట్ స్టార్టింగ్ ఏం చెప్పారంటే 10 లక్షలు 15 లక్షలు అయితే మీరు కట్టగలుగుతారా లేదా, తీసుకెళ్ళండి మీ బాబుని అని చెప్పేసి అన్నారు. మేమైతే ఒకటే అనుకున్నాం, వీళ్ళమ్మైనా సరే బిడ్డకు పెట్టుకోవాలని చెప్పేసి అనుకున్నాం ఫ్రెండ్స్. అందుకని చెప్పేసి సరేలే మా ఆయన అన్నాడు అనమాట. ఏమన్నాడంటే, సార్ మీరు డబ్బుల గురించి వెనకాడమాకండి, ఎంతైనా సరే మేము పెట్టుకుంటాము, ఇబ్బంది ఏం లేదు మీకు అని చెప్పేసి అన్నాడు. అందుకని చెప్పేసి సరేలే అని అన్నాడు. ఇంకా మా బాబుకి అంటే ఐసీలో పెట్టి అంతా చూసుకుంది సారు డాక్టర్ గారు, చాలా మంచి ఆయన అనమాట. ఆయన వాళ్ళందరూ తీసుకెళ్ళమన్నా కానీ ఆయన అన్నాడు, చూద్దాం సార్ వాళ్ళంత బాధపడిపోతున్నారు కదా, ఏమైందో 10 రోజులు ఉంచుకుందాము, మనం ఏ రోజు డబ్బులు అప్పుడే కట్టించుకుంటుంటాం కదా, తల్లి చూడండి ఎంత బాధపడుతుందో అని చెప్పేసి ఆయన రిక్వెస్ట్ చేస్తే ఉంచుకున్నారనమాట. డబ్బులు కడతా కూడా మళ్ళీ సరేలే అని చెప్పేసి ఉన్నాము. ఇంకా మేము ఇక్కడ హాస్పిటల్లో ఇలా ఉంటే అక్కడ ఎస్ఐ చేయాల్సింది ఎస్ఐ చేసేసాడు, ఆ పెద్ద మనిషి చేయాల్సిన పని ఆ పెద్ద మనిషి చేసేసుకున్నాడు. వీళ్ళిద్దరు డీలింగ్ మాట్లాడుకొని మా బాబు అస్సలు పట్టించుకోలేదు ఫ్రెండ్స్. మా బాబుకి తర్వాత మేము బయటకు వచ్చిన తర్వాత ఎస్ఐ దగ్గరికి వెళ్ళి కలిస్తే అయిపోయింది కాదు ఎప్పుడో డీల్ అయిపోయింది అని అన్నాడు. డీల్ ఏ రకంగా అయిపోద్ది, మేము సంతకాలు పెట్టలేదు ఏమీ లేదని చెప్పేసి మేము లాయర్ దగ్గరికి వెళ్ళి కనుక్కొని ఆన్లైన్లో చెక్ చేపిస్తే జస్ట్ 300 ఆయనకి ఫైన్ వేసి ఎస్ఐ స్టేషన్కి సంబంధించి ఒక లాయర్ అనేవాడు ఉంటాడంట, మనకు తెలియదు లాయర్ గారు, జస్ట్ 300 కోట్లు ఇచ్చేసి అబ్బాయి కోరిక సులభంగా గాయాలని అని చెప్పేసి అని పెట్టేసి వాళ్ళు ఇచ్చేసుకున్నారు. డాక్టర్ తోటి కూడా మాట్లాడుకొని ఆయన అంటే డాక్టర్ తప్పేం లేదు ఫ్రెండ్స్, ఆ హాస్పిటల్ డైరెక్టర్ అనేవాడు ఉంటాడు కదా ఆ ఎదవతోటి మాట్లాడుకొని మా అబ్బాయికి దగ్గరగా 20,10,000 అయితే వాళ్ళు మాకు బిల్ అయింది ఎంత అని చెప్పారో తెలుసా, 3 లక్షలు బిల్ అయిందని చెప్పేసి అని పేపర్స్ ఇచ్చారు. మేము దాని మీద కూడా కోర్టుకి వేయాలి అనుకున్నాము. తర్వాత వచ్చేసి సీసీ కెమెరాలు వాళ్ళ దగ్గర ఉంటాయి, మన దగ్గర ఉండవు కదా, అవి ఏమంటే కూడా మేము ఏమన్నారు. మా బాబుకి స్కానింగ్ తీసి తల స్కానింగ్ తీస్తేనే ఫ్రెండ్స్ 70,000 50,000 తీసుకున్నారు. ఆ బిల్లు కూడా మేము కట్టినవి అన్నీ ఉండే అనమాట. అప్పుడు వాళ్ళు ఏం చేశారంటే, మేము హాస్పిటల్లో ఉన్నప్పుడు మనకు తెలియదు కదా ఇలా ఎస్ఐ ఇలా డైరెక్టర్ మాట్లాడుకుంటున్నాడని మనకేం తెలుసు, తెలియదు కదా. అమ్మ మీ దగ్గర ఉన్న బిల్లులు మొత్తం ఇవ్వండి, మేము మొత్తం స్కానింగ్ చేసుకొని మీకు అస్సలు అమౌంట్ బిల్ ఇస్తాము అని అన్నారు. నిజమే కావాలని మేము ఇచ్చాము. ఇస్తే వాళ్ళు ఏం చేశారో తెలుసా ఫ్రెండ్స్, పెద్ద అమౌంట్ 50,000 60,000 70,000 ఇవి పెద్ద అమౌంట్ ఉంటాయి కదా, అవన్నీ ఇవ్వకుండా 20,000 10,000 30,000 ఇవన్నీ ఎట్టిచ్చారనమాట. మెడిసిన్స్ కూడా ఒక్క రోజులోనే 80,000 మెడిసిన్స్ వాడారు మా అబ్బాయికి. ఆ బిల్లు కాగితం ఇవ్వలేదు ఫ్రెండ్స్, అది తీసుకొని 20,000 వాడినట్టుగా ఇచ్చారు. తర్వాత లాస్ట్ మేము పోయేటప్పుడు ఏం సార్ మొత్తం ఇస్తామన్నారు అంటే, ఇప్పుడు కాదమ్మా మీరు
కేసు కోర్టుకెళ్ళిద్ది కదా, అప్పుడు లాయర్ వచ్చినప్పుడు మేమే ఇస్తాము, మీ చేతికి ఇవ్వకూడదు అని అన్నారు. తీరా మేము ఇంకా మా బాబు మంచంలో ఉన్నాడు కదా, అన్నీ చూసుకుంటా ఉండాలి కదా, ఇంకా సరేనని చెప్పేసి అన్నీ అవి చూసుకొని ఆర్చుకొని తీర్చుకొని మా అబ్బాయి కొద్దిగా లేసి కూర్చుంటా అట్ట ఉండి 2 నెలలు 3 నెలలు 4 నెలలు గడిచిపోయిన తర్వాత మేము మళ్ళీ లాయర్ని అడిగితే లాయర్ అన్నాడమ్మా వాళ్ళు కేసు కొట్టేయించుకున్నారు ఎస్ఐకి ఎంతో కొంత ముట్ట చెప్పంటే నేను ఆయనకి ఫోన్ చేసి వాడిని తిట్టానమాట. తిట్టి ఎందుకు ఇట్ట చేశారని అంటే, మీరు ₹1,00,000 రమ్మంటే మీరు ₹1,00,000 రాలేదుగా, నా అంతు తేలుస్తానని నువ్వు మాట్లాడేవు కదా కేసు పెట్టి, అందుకని ఎస్ఐకి 2,00,000 ఇచ్చేసాను, ఈజీగా బయటకు వచ్చేసాను అని చెప్పి మాట్లాడాడు. అది కూడా నేను నా ఫోన్లో రికార్డింగ్ చేశాను ఫ్రెండ్స్. కాకపోతే లాయర్ ఒకటే చెప్పాడు. ఏం చెప్పాడంటే, నువ్వు తట్టుకునే శక్తి నీకుంటే ఎస్ఐ మీద డాక్టర్ మీద కేసు ఫైల్ చేస్తా నేను, కానీ నువ్వు నిలబడాలి, నువ్వు డబ్బులు ఖర్చు అవుతాయి, ఖర్చు కాకుండా అయితే ఉండవు, అది నీ ఓపిక అని చెప్పేసి అని అన్నాడు. ఇంకా తర్వాత మా హస్బెండ్ నేను ఆలోచించుకున్నాం ఫ్రెండ్స్. ఎందుకంటే ఇప్పుడు ఎటు డబ్బులు పోయినాయి, అవి తిరిగి రావు నాకు. ఇప్పుడు నేను ఎస్ఐ మీద డాక్టర్ మీద కేసేస్తే వాళ్ళ చేతుల్లో మా బాబు చిక్కొని ఉన్నాడు. వీళ్ళు ఎస్ఐ అంటే అందరినీ అంటలేదు ఫ్రెండ్స్ నేను, ఇలాంటి ఎదవులు లుచ్చా నా కొడుకులు ఉంటారు కదా, యూనిఫామ్ వేసుకొని మనం నిజాలు చెప్పేది ఇద్దరికీ ఫ్రెండ్స్, నిజంగా చెప్తున్నాను. ఒకటి చేతులెత్తి దండం పెట్టి డాక్టర్ గారికి, రెండోది మన ఇళ్ళల్లో ఏదన్నా గొడవైనా ఏం చేసినా కానీ స్టేషన్లోనే మనం నిజాలు చెప్పేది. కానీ ఆళ్ళొచ్చా నా కొడుకు, నిజంగా చెప్తున్నాను ఫ్రెండ్స్, నా బిడ్డ ఉసురు నా ఉసురు ఖచ్చితంగా తగిలిద్ది. నేను వాళ్ళ పిల్లల్ని అయితే చెప్పను కానీ ఖచ్చితంగా మా ఉసురైతే తగిలిద్ది. వాడు సర్వనాశనం అయిపోతాడు, గుదస్తయిపోతాడు అనమాట నా ఉసురు తగిలి. అంత ఇబ్బంది పెట్టి అట్ట చేశారనమాట. ఇంకా ఆలోచించుకొని అప్పులన్నీ తీరుద్దామా, లేకపోతే మళ్ళీ కేసు పెడితే మనం కోర్టుల చుట్టూ తిరగాలి, ఇటు పిల్లోడిని చూసుకోవాలి, ఇటు అప్పులు తీరవాలని చెప్పేసి అని మేము ఆలోచించుకొని వద్దులే అని చెప్పేసి అని ఇంకా లాయర్తో చెప్పాం ఫ్రెండ్స్. సరే వస్తే లేకపోతే లేదులే అని చెప్పేసి అని అమ్మవారి మీద భారం వేసి ఊరుకున్నాము. వస్తే వచ్చినట్టు, లేకపోతే లేదు. కానీ ఇంకోటి సంతోషమైన ఏంటంటే, మా బాబుకి యాక్సిడెంట్ అయినా చెప్తున్నాను కదా ఫ్రెండ్స్, చిన్న నరం కూడా ఎక్కడ వాడికి ఇది కాలేదు. అది నిజంగా చెప్తున్నా, అమ్మవారి గొప్పతనం అది. ఎందుకంటే చాలా ఇబ్బంది పడేదాన్ని అలా అయినట్టయితే. ఆ బాబు ఏంటంటే పట్టమే కోమాలో పోయాడు కాబట్టి నాకు నిజంగా ఫ్రెండ్స్ నేను దేవుళ్ళ పూజలు నేను ఎక్కువగా చేసుకుంటాను. నాకున్న దాంట్లోనే నేను హ్యాపీగా ఉండాలి, నా బిడ్డ బాగుండాలి అని చెప్పేసి